హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నిబి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో చూస్తే నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో కేక్ రెసిపీ అన్నది షేర్ చేశాను. అండ్ ఈ వ్లాగ్లో మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళ ఇంటికి నేను పట్టుకు వెళ్తున్నాను అనమాట ఒక రెసిపీ చేసి, కేక్ అండ్ పిస్తాషియో కాంబోతో. సో ఆ కేక్ రెసిపీ కావాలంటే ముందు వ్లాగ్లో అప్లోడ్ చేశాను అండ్ లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో అండ్ రిమైనింగ్ పిస్తాషియో క్రీమ్ ఎలా చేయాలి అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ప్లేస్లో, ఎంత అల్లరి చేసాం అన్నదంతా కూడా మీరు వ్లాగ్లో చూస్తారు సరదాగా. చాలా బాగుంటుంది వ్లాగ్, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ చాలా ఎండలు ఉన్నాయన్నమాట జర్మనీలో. బట్ ఈరోజు మాకు కొంచెం రిలీఫ్ వచ్చింది ఈవినింగ్, ఎందుకేంటో మీరు చూస్తారు ఇంకా ఫర్దర్గా వ్లాగ్లో. సో ఇప్పుడైతే నేను క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది సండే మార్నింగ్ అనమాట, సండే లంచ్కి ఇన్వైట్ చేశారు. మాకు సేమ్ డే ఇంకో ఫ్రెండ్తో మీటింగ్ ఉందనమాట. వాళ్ళు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీతో బ్యాక్ హోమ్. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి మేము వేరే అపాయింట్మెంట్ కూడా ఉందన్నమాట, మాకు అక్కడికి వెళ్ళాలి. సో ఈ రెండు ఫ్యామిలీస్ని కూడా ఈ రెండు అపాయింట్మెంట్లు కూడా ఈరోజు మేనేజ్ చేయబోతున్నాము. సో 1కి అలా లంచ్ టైం అనుకున్నాం కానీ సో వాళ్ళకి మేము లేట్గా వస్తామని చెప్పి పోస్ట్పోన్ చేసామన్నమాట మా అపాయింట్మెంట్. అందరు ఫ్రెండ్స్ కొంచెం లేట్గా కలుద్దామని చెప్పి అండ్ మార్నింగ్ వేరే ఫ్రెండ్ని కలిసి వాళ్ళకి హ్యాపీగా అన్నీ చేయొచ్చు అని చెప్పి అండ్ సెండ్ ఆఫ్ ఇచ్చే ఫ్రెండ్కి కూడా మేము అన్నీ ప్రిపేర్ చేసుకుని గిఫ్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం అనమాట. సో వీకెండ్స్ ఇలానే అయిపోతాయి అనమాట మోస్ట్లీ. ఇక్కడున్న ఫ్రెండ్స్కి టైం ఇచ్చుకుంటూ ఎవరొకరిది ఏదో ఒకటి ఉంటుంది. సో అవన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ చాలా గ్రేట్ఫుల్ ఇలా మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు కూడా. వేరే వేరే కంట్రీస్ వెళ్ళిపోతున్నా సరే స్టిల్ వీ విల్ బీ ఇన్ కాంటాక్ట్ అనమాట. అంత డియర్లీ అయిపోయాం మేము ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీస్ లానే క్లోజ్ అయిపోయాం అనమాట. సో అదంతా కూడా మీకు వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెమ్మదిగా. అండ్ ఇప్పుడైతే నేను క్రీమ్ తయారు చేసుకుంటున్నాను. అండ్ ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలి, ఏంటి, పిస్తాషియో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కొంచెం క్లియర్గా ఇస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఇంకా డీటెయిల్గా చేసుకోవడానికి. సో ప్రస్తుతానికైతే నేను పిస్తాషియోస్ గ్రౌండ్ చేసి పెట్టుకున్నాను పైన గార్నిష్కి. అండ్ అలానే క్రీమ్లో కూడా మిక్స్ వేయాలన్నమాట. క్రీమ్ బేస్ వచ్చేసి నేను స్లాగ్స్ అనే ఇక్కడ మనకి క్రీమ్ ఉంటుంది కదా, ఫుల్ ఫ్యాట్ క్రీమ్, అది అండ్ ఇంకా క్రీమ్ చీజ్ అనమాట. సో అది రెండు యూజ్ చేసి క్రీమ్ తయారు చేస్తున్నాము. అండ్ ఎక్సలెంట్ వచ్చింది టేస్ట్ అయితే, లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను. సో మీరు కనుక ట్రై చేసి మీకు కనుక నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో దానికోసం అయితే క్రీమ్ బేస్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. అండ్ ఈ క్రీమ్ కూడా నేను కేక్ పీసెస్ అన్నీ చూపించాను కదా, దానిపైన కొంచెం డెకరేట్ చేయడానికి టైం కావాలి అండ్ ఎఫెక్టివ్గా కూడా వర్క్ రావాలన్నమాట. సో నాకు అంత టైం లేదు కాబట్టి నేను చాలా టేక్ ఇట్ ఈజీ కింద తీసుకున్నాను. క్రీమ్ జస్ట్ పైన స్ప్రెడ్ లాగా చేసేసాను. టేస్ట్ ఇంపార్టెంట్ మనకి లుక్ వైజ్ కన్నా, బట్ టేస్ట్ అండ్ లుక్ వైజ్ కూడా వాళ్ళకి చాలా నచ్చింది. ఇంత బాగా ఎలా చేసావు అని చెప్పి నాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అందుకే అనమాట, టేస్ట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. చాలా బాగుంది. సో ఆ బేస్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రీమ్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి అలా ఉండాలన్నమాట, కిందకి డ్రాప్ అవ్వకూడదు క్రీమ్ మనకి లిక్విడీగా. సో ఆ స్టిఫ్నెస్ ఉంటే మనకి తినడానికి కూడా టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఈ క్రీమ్లో మెయిన్ నేను కొంచెం స్లాగ్స్ అనే షుగర్ అండ్ ఇంకా క్రీమ్ చీజ్ అనమాట. సో ఈ 3 వేసి బ్లెండ్ చేసుకున్నాను. అండ్ తర్వాత గ్రౌండెడ్ పిస్తాషియో ఉంటుంది కదా, సో మీరు చూసినట్టయితే అందులో మనకు సరిపడా టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవడమే. అండ్ నేను ప్రిసైజ్ క్వాంటిటీ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు టేస్ట్ తగ్గట్టు కావాలంటే ఇంకొంచెం పిస్తా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇదైతే క్రీమ్ అయితే అనమాట. క్రీమ్ కూడా చాలా ఈజీ. ఇది బాగా కలుపుకొని మనకి కేక్ బేస్ పైన పెట్టుకోవచ్చు, లేదా మనం కేక్ సెపరేట్గా పెట్టుకుని సైడ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మనం సైడ్ మామూలుగా సాసెస్ క్రీమ్స్ అలా సర్వ్ చేసుకుంటాం, సో అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చినంత క్వాంటిటీ. సో నేనైతే సెపరేట్గా కేక్ పైన కొంచెం కొంచెం పెట్టాను క్రీమ్, ఎందుకంటే అందరికీ ఒకటే టేస్ట్ ఉండదు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కాబట్టి నేను కేక్ పైన కొంచెం క్రీమ్ పెట్టి మళ్ళీ క్రీమ్ సెపరేట్గా ప్యాక్ చేసి తీసుకువెళ్ళాను అనమాట, ఎక్స్ట్రా క్రీమ్. సో దట్ వాళ్ళు కావాలంటే ఎక్స్ట్రా సర్వ్ చేసుకుంటారని. అది కూడా చాలా బాగా యూజ్ అయ్యింది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చాలా హ్యాపీగా తిన్నారనమాట. ఎక్కువ క్రీమ్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ క్రీమ్, తక్కువ క్రీమ్ చాలనుకునే వాళ్ళు తక్కువగా, సో అలా తిన్నారనమాట. చాలా ఎంజాయ్ చేసాము.
ఇప్పుడు క్రీమ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సెట్ చేసేద్దాం రండి ఆ కేక్ స్లైసెస్ పైన. ఆ కేక్ అన్నవి నేను పీసెస్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా కదా నిన్న, అది ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను అనమాట ట్రే అలానే. బట్ నేను చెప్పాను కదా ట్రై చేద్దామని చెప్పి నా దగ్గర ఉంటే ఇవి ట్రై చేశాను అనమాట. బట్ అంతగా వర్కౌట్ కాలేదు. నేను తీసుకున్న నాజిల్ వచ్చి కొంచెం చిన్నది అయింది. ఇందులో మెయిన్ ఏంటంటే ఇది ఉత్తి క్రీమ్ అయితే కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది పైపింగ్కి. బట్ ఇందులో పిస్తాషియోస్ ఉన్నాయి కదా, మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాం, టూ ఫైన్ గ్రైండ్ చేయమన్నమాట పిస్తా కూడా. సో అది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయడం వల్ల అందులోంచి సరిగ్గా క్రీమ్ అన్నది అంత నీట్గా రాలే అనమాట బయటికి. పైపింగ్ చేస్తున్నప్పుడు అడ్డుపడతాయి కదా మధ్యలో చిన్న చిన్నగా. సో అందుకైతే ఇదైతే వర్కౌట్ కాలేదన్నమాట. సో అందుకే నేను ఇంకా స్పాచులాతో ఒక లేయర్ కింద సెటప్ చేసేసాను, ఈజీగా అయిపోతుందిలే పని అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను కానీ సో ఇదైతే వర్కౌట్ కాలేదు. రాజ్ అప్పటికే మార్నింగ్ తను ఫుట్బాల్కి వెళ్ళాడు, నేను ఎర్లీగా లేచి ఇవన్నీ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఇది ప్రిపేర్ చేసి చెప్పినట్టుగానే నేను ఇంకో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి. తనని కలిసి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట, ఫ్రెండ్స్ దగ్గరికి ఇది తీసుకుని. సో అది మెయిన్ ప్లాన్. సో అందుకే అనమాట నాకు టైం లేదు ఆ రోజు. సో నేనైతే కొంచెం ఏదో కష్టపడి చేశాను. అండ్ ఈ ఫ్రెండ్ కూడా వాళ్ళు ఇక్కడ జర్నీలో మొన్నటి వరకు ఉండి వర్క్ చేసి అంతా సెటప్ అయ్యారనమాట. ఇప్పుడు వాళ్ళ కిడ్స్తో వాళ్ళు జపనీస్ అనమాట. సో వాళ్ళ కిడ్స్తో జపాన్ అన్నది వాళ్ళ బ్యాక్ టు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి మూవ్ అయిపోయారనమాట. సో చాలా డియర్లీ ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉన్నాం ఇప్పటి వరకు. సో కిడ్స్ కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. బట్ ఇప్పుడు మేము అంత దూరంలో ఉన్నా సరే ఒకరికొకరు విజిట్ చేసుకోవాలని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం తప్పకుండా. అండ్ కలిసి ఉన్న టైం అయితే మాకు చాలా ప్రీషియస్ అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్తో కూడా మేము చాలా రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తాం రిలేషన్షిప్స్కి. బికాస్ మేము చేసేదే నివి కూడా నేర్చుకుంటుందన్నమాట. తనకి చాలా మెమరీస్ అన్నవి తను అలానే క్రియేట్ చేసుకుంటుంది. 1, 2, 3 ఫ్రెండ్స్ ఏదైనా గొడవలు అయినా సరే తను అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట తన ఫ్రెండ్స్తో. అలానే నేర్పిస్తున్నాం మేము నివికి. అందరూ ఒకలా ఉండరు నాన్న, వాళ్ళకి ఏదైనా నచ్చకపోయినా సరే సమ్టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్, సమ్టైమ్స్ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు అని చెప్పి. సో నివి ఫ్రెండ్స్ అండ్ నివి కూడా సేమ్ అలానే ఉంటారనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. పిల్లలు అన్నాక ఏదో ఒకటి వాళ్ళకి ఉంటుంది, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ దే ఆర్ లైక్ ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. సో ఇంకా మంచిగా అన్ని అర్థం చేసుకుంటున్నారు అనమాట. సో గ్రేట్ఫుల్ వాళ్ళ ఫ్రెండ్షిప్కి, రిలేషన్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్షిప్, మా రిలేషన్షిప్స్ కూడా మేము చాలా చాలా గ్రేట్ఫుల్ అసలు. ఇంత సో ఫార్ ఫ్యామిలీస్ లేకుండా ఇక్కడికి వచ్చి ఉంటాం కదా. సో వీళ్ళు ఫ్రెండ్సే మనకి ఫ్యామిలీస్ అయిపోతారు అనమాట ఇక్కడ జర్మనీలో పర్టికులర్గా మాకైతే. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కేక్ కూడా మంది మాటల్లో అయిపోయిందనమాట. నేను చెప్పాను కదా అడ్జస్ట్ చేసేసాను క్రీమ్ అలాగా. అండ్ దానిపైన గ్రౌండెడ్ పిస్తా అన్నది కొంచెం అలా వేస్తున్నా అనమాట గార్నిషింగ్కి. సో లుక్ అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ ఇంకా ఇంకా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి, ఎన్నిసార్లు చెప్తున్నాను కాదు. అండ్ టీ అండ్ కాఫీ కాంబినేషన్ అయితే మాత్రం డెడ్లీ అనమాట. సో ఇది అవుట్పుట్. వెళ్దామా నాన్న? కమ్ బేబీ. సరేదా, టైం అవుతుంది. ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. ఫుల్ సన్ స్క్రీన్స్ పాముకొని వచ్చాం నేను నీవి. బాగా మండిపోతుంది. 2 వీక్స్ అయితే ఘోరం అనమాట, అసలు చెప్పక్కర్లేదు, చాలా ఘోరంగా ఉంది. ఓకే అమ్మా. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి ఈరోజంతా ఫ్రెండ్స్ టైం అనమాట. ఇప్పుడు మేము లేడీ ఫ్రెండ్స్ కలుస్తున్నాం పిల్లలతో. అండ్ దెన్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ అందరు ఫ్యామిలీస్ అనమాట. సో నువ్వు రికార్డ్ చూడు అక్కడ ఉంది. ఫ్రెండ్కి అయితే మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చి పిల్లలు కూడా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో గంట ఎక్స్ట్రా అనమాట నివికి బాత్ చేయించడానికి. చూసారు కదా ఫుల్ ఇసుక వాటర్ అవన్నీ ఉంటాయి. అండ్ వెదర్ కూడా అలానే ఉంది కాబట్టి పిల్లలు అయితే కంట్రోల్ చేయడానికి ఏం లేదు, లెట్ దమ్ ప్లే అని చెప్పి వాటర్లోనే ఫుల్గా ప్లాన్ చేసి ముందుగానే వదిలేసామన్నమాట, కూల్ అవుతారని చెప్పి. అండ్ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఫ్రెండ్స్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ చూడండి వాళ్ళ ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది, కొత్తగా మూవ్ అయ్యారు. అండ్ ఇక్కడ మనకి ఇల్లులు దొరకడం చాలా కష్టం అనమాట జర్నీలో. మంచిగా వీళ్ళైతే మూవ్ అయిన తర్వాత మూవ్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు ఇల్లు దొరకడానికి. బట్ తర్వాత వీళ్ళు మంచిగా దొరికిందనమాట. వీళ్ళు వెయిట్ చేసిన దానికి చాలా వర్త్ ఇట్. హౌస్ అయితే చాలా బాగుంది వీళ్ళది.
పిల్లలు ముందు హంగ్రీ ఉంటారు కాబట్టి సో ఫస్ట్ అయితే వాళ్ళకి ఫుడ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అండ్ పిల్లలు అయితే మాకు ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, కొన్ని ఇయర్స్ నుంచి చాలా డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ మీటప్లో అయితే పిల్లలు ఎవ్వరూ అసలు పేరెంట్స్ దగ్గరికి రాలేదు. రాకూడదని కాదనమాట. ఇదివరకు అయితే కంప్లైంట్స్ చేసుకుంటూ లేకపోతే ఒకరినొకరు తోసుకుంటా ఏదో ఒకటి ఉండేది. బట్ ఈసారి అంతా వాళ్ళే సార్ట్అవుట్ చేసుకున్నారు. కలిసి ఆడుకోవడం, కలిసి కొట్టుకోవడం కూడా వాళ్ళే సార్ట్అవుట్ చేసుకున్నారు. సో మా దగ్గరికి అంత కంప్లైంట్స్ కింద అయితే ఏం రాలే అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా కలిసి ఆడుకుంటూనే ఉన్నారనమాట. అండ్ హీట్ అనమాట, అసలు హీట్ వేవ్ అన్నది ఆ 2 weeks టూ మచ్, అసలు 40 వరకు వెళ్ళిపోయింది. సో అసలు తట్టుకోలేకపోయామన్నమాట. మాకే ఇండియన్ వెదర్ అలవాటు అయిన వాళ్ళకి మాకే ఇలా ఉంది. అండ్ మిగతా ఫ్రెండ్స్ గ్రీస్ అలా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనకి ఇండియన్ వెదరే అనమాట. సో ఇట్స్ ఓకే. బట్ మెయిన్ పిల్లలు అనమాట, ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఎండలు అవన్నీ అంత తెలియదు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఫేస్ చేసింది ఇంత ఎండ. సో వాళ్ళైతే తట్టుకోలేకపోయారని చెప్పచ్చు. అసలు ఆ ఫ్యాన్ దగ్గరే ఉండి కొంచెం ఉంటాయి కదా వెంటిలేటర్స్ లాగా, సో వాటి దగ్గర ఉండి మేనేజ్ చేసుకున్నారు. అండ్ వేడిగా తినలేరు కదా, సో అది తెచ్చుకుని వచ్చి ఇలా చల్లార్చి పెట్టుకుంటున్నారు అనమాట. ఇది రాసి ఇచ్చాడు ఐడియా వాళ్ళకి. సో ఇంకా చూడండి, నలుగురు వచ్చి ఆ కార్న్ చల్లారి పెట్టుకుంటున్నారు అనమాట. అండ్ ఇంత ఎండలో అయితే ఫ్రెండ్ అయితే తనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. పాపం గ్రిల్ కూడా చేశాడు అంత ఫుడ్ కూడా, అసలు అంత ఎండలో కూడా చాలా హీట్ ఉంది. సో యా, ఎనీవే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫుడ్. But you cannot do anything. You can just put a picture. మరి ఎందుకు బయట కూర్చుని రేగని అంటున్నావు? వాయిస్ అలీకి లంచ్ చేసి అండ్ తర్వాత స్నాక్స్ తిని ఇంకా కాఫీ టీ టైం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఎందుకంటే అప్పుడు కొంచెం క్లౌడీగా చల్లబడింది అనమాట. చల్లబడలేదు కానీ క్లౌడ్స్ వచ్చినాయి. బట్ వర్షం వస్తుందా అని చెప్తే వర్షం రాదని చెప్పారు వీళ్ళందరూ వెదర్లో చూసి. వర్షం అయితే నో డౌట్ రాదు అని చెప్పి, సో పిల్లలు తీసుకుని వాకింగ్కి వెళ్దాము, క్లౌడీగా ఉంది కదా అని చెప్పి బయటకు వచ్చామన్నమాట. ఈలోపు ఫ్రెండ్వి ఎలక్ట్రిక్ బైసికల్స్ ఉంటాయి కదా, సో అవి ట్రై చేద్దామని ఒకరి తర్వాత ఒకరు ట్రై చేస్తున్నాము. ఈ బైక్ చాలా బాగుందనమాట. మా ఫ్రెండ్ది, తను రీసెంట్గా తీసుకుంది. సో ఇది పిల్లల్ని కూడా ఇద్దరిని కూర్చోబెట్టుకోవచ్చు వెనకాల. ఇక్కడ మనకి తెలుసుగా జర్మనీలో చాలా బాగుంటాయి అనమాట ఈ సైక్లింగ్ ఇవన్నీ కూడా. ఇది చాలా సూటబుల్ అనమాట. ఎంత ఓపిక లేకపోయినా సరే చాలా ఈజీగా ఈ బైక్, ఇది చిన్న బైక్ లానే ఉంది, మోటార్ లాగా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ కిడ్స్ని కూడా ఇద్దరిని కూర్చోబెట్టచ్చు. ఇంకా చూడండి ఛాన్స్ అసలు. సో ఇదైతే ట్రయల్ వేస్తున్నాము. నివి ఫస్ట్ టైం అనమాట ఇలా ఓపెన్ ఎయిర్లో అలా కూర్చోవడం బైక్ వెనకాల. సో తనకి కొంచెం అరుస్తుంది అనమాట భయపడి. బట్ స్టిల్ బాగుంది కదా, నచ్చింది అనమాట అందరికీ కూడా. 1 by 1 అందరం ట్రయల్ వేసి అలా 2 రౌండ్లు వేసాం కలిసి. సో హస్బెండ్స్ అందరూ పిల్లల్ని చూసుకున్నారు కాసేపు. తర్వాత మేము కాసేపు అలాగా సైక్లింగ్ చేసుకుని అలా తిరిగాము. అండ్ మళ్ళీ వర్షం పడింది అనమాట తర్వాత. సో కొంచెం చల్లబడింది, 1 గంట బాగా తడిచామన్నమాట పిల్లలతో పాటు మేము కూడా. బాగుంది. బట్ తర్వాత ఇంకా నైట్ అసలైన హ్యూమిడిటీ అన్నది వచ్చిందనమాట. ఎండల తర్వాత మనకి ఒకేసారి వర్షం వస్తే ఫుల్ హ్యూమిడిటీ వచ్చేస్తుంది కదా. సో నైట్ అంతా అసలు నిద్ర పట్టలే మాకు, అంత దారుణంగా ఎండలు అనమాట. బట్ 1 గంట రిలాక్స్ అయ్యాము వర్షంలో తడిచి. అండ్ కాసేపు ఎంజాయ్ చేసి అందరం కూడా ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ వ్లాగ్ ప్రతిసారి షూట్ చేయను కాబట్టి చాలా షార్ట్ వ్లాగ్ అనమాట ఇది. అంతగా అందరూ ఉన్నప్పుడు నేను వ్లాగ్స్ షూట్ చేయడం కన్నా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ డే ఎలా స్పెండ్ చేసామన్నది నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.